అందరికీ నమస్కారం అండి. జూమ్ లైవ్ వీక్షకులు మరియు ఫేస్బుక్ లైవ్ వీక్షకులు అందరికీ స్వాగతం. ఈరోజు 58వ సత్సంగం అవధూత అండ్ శాస్త్రవేత్త శ్రీ 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 స్వామి జ్ఞానానంద జీవితం, లైఫ్ అండ్ మెసేజెస్ గురించి అందరికీ వివరించడానికి డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రత్యేక అతిథిగా చేసిన సుబ్బారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు జాన్సీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ భారతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రిగంభీరధరీషు నిత్యం, దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ. శ్రీమత్పరమహంసాయ శ్రీ జ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. ఓం. అజ్ఞానం అవిద్యాయత్కృపతో వినశ్యతః తందేవం స్వగురం నిత్యం శ్రీ జ్ఞానానందం నమామ్యహం. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణార్పణమస్తు. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే, సుమారు సంవత్సరం పైనుంచి సంవత్సరంన్నర అయింది ఈ సత్సంగాలు మొదలుపెట్టి. పూర్ణ సూత్రాలు, స్వామీజీ రచించిన పూర్ణ సూత్రాలు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు, అలాగే గురుదేవులు ఆగ్రా యూనివర్సిటీలో వచ్చిన ప్రసంగం ఫిలాసఫీ ఆఫ్ యోగా గురించి, మరియు బోధామృతం అనగా స్వామి తమ శిష్యులకి వచ్చిన సందేహాలు నివారించడానికి రాసిన ఉత్తరాలు, అలాగే తండ్రి గారికి శిష్యులకి రాసిన ఉత్తరాలన్నీ ఒకసారి చదువుకున్నాం. ఇక జయంతి డిసెంబర్ 5 దగ్గరకు వస్తుంది. ఈ వారం ఒక ఇన్పుట్ వచ్చింది నాకు. ఇన్పుట్ అంటే ఒక మెసేజ్లో ప్రశ్నలు వచ్చినాయి. ఇటువంటి ప్రశ్నలు, ఇన్పుట్లు చాలా అవసరం. దానికి సమాధానం కాదు, దాని గురించి ఇందులో మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రతిసారి కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని వస్తూ ఉంటాయి. మనం వెబ్సైట్లోకి దేనికి వెళ్ళినా కానీ ప్రతి వారికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, మా కొలీగ్స్ కానీ, అమెరికాలో ఉన్న కొలీగ్స్ కానీ, అలాగే ఎవరైనా కానీ స్వామి జ్ఞానానంద సైంట్ అండ్ సైంటిస్ట్ అంటే తెలియని, అంటే వారికి పరిచయం లేని వారందరికీ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వారికే కాదు, చాలామంది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ సంవత్సరం నేను కొంచెం కన్ఫ్యూజన్. 2009 అనుకుంటున్నాను, 2008, 2009లోనూ ఆంధ్రా యూనివర్సిటీలో స్వామి జ్ఞానానంద జయంతి అప్పుడు నాకు జ్ఞానానంద గురించి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ రోజు వైస్ ఛాన్సలర్ గారు, ఫ్యాకల్టీ,
న్యూక్లియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ పెద్ద పెద్దలందరూ సెమినార్ కింద ఆ సెమినార్కి వచ్చారు. సెమినార్ వచ్చిన తర్వాత అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు, నాకు జ్ఞాపకం ఉన్నందుకు ఆయన పేరు సత్యనారాయణ గారు, చాలా సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చాలా మంచివారు, చాలా సహృదయులు, ఎంతో ఆదరంగా మాట్లాడారు. ఆయన మిగతా వారందరూ కూడా ఏమనుకున్నారంటే, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ జ్ఞానానంద పేరుతో న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఉంది. కొంతమందికి వారందరూ ఏమనుకున్నారంటే, స్వామి జ్ఞానానంద ఏమిటి, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఏమిటి, న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఏంటి అంటే, ఆయన ఎవరో పేరు పెట్టుంటారో ఒకటి, ఇంకోటి స్వామి జ్ఞానానంద సైంటిస్ట్ అయి ఉంటారు, పేరు మార్చుకుని ఉండుంటారు. దట్ వాజ్ ది జనరల్ కాన్సెప్ట్. అంటే జ్ఞానానంద 1960లో మహానిర్యాణం చెందారు. ఒక 50-60 ఏళ్లలో వారి పరిచయం వారు చాలామంది ఎవరు లేరు అక్కడ. స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తక్కువ. సరే, ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదే ప్రశ్న అందరికీ ఉంటుంది, సెయింట్ ఏంటి, సైంటిస్ట్ ఏంటి అని. ఒక మెసేజ్లో నాకు వచ్చింది ఏమిటంటే, జ్ఞానానంద 2-3 ప్రశ్నలు. ఒకటి, జ్ఞానానంద దగ్గరికి ప్రశ్న కూడా కాదు, ఇది జస్ట్ ఏ కామెంట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. జ్ఞానానంద దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన భగవంతుడి గురించి కానీ ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. సామాన్యంగానే మంచిగానే మాట్లాడారు. అదొకటి. జ్ఞానానంద మహర్షి అయ్యి సైన్స్కి ఎందుకు వెళ్ళారు అంటే, భగవంతుడు అంటే తెలుసుకోవడానికి వెళ్ళారా, లేకపోతే అది కాకుండా ఇది భగవంతుడిగా ఒక సైన్స్ ద్వారా భగవంతుడిని చూడటానికి వెళ్ళారా ఏమిటి అని ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, ఈ నాకు మెసేజ్ ఇచ్చినప్పుడు ఒక డాక్టర్, చాలా వెరీ హైలీ ఇంటెలిజెంట్, అలాగే కొంచెం స్వామీజీ గురించి తెలుసున్న వ్యక్తి. ఆయన ఇంకో ప్రశ్న ఏమిటంటే, స్వామీజీ భగవంతుడు అనలేదు, ఆదిశక్తి అన్నారని ఒక శిష్యురాలు చెప్పింది. భగవంతుడు అంటే దేవుడు, ఆదిశక్తి అని. ఇవి 2-3 కామెంట్స్ వచ్చినాయి. దాని గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. అంటే మాట్లాడుకోవాలంటే అర్థం చేసుకోవడానికి స్వామి ఎవరు, స్వామి జ్ఞానానంద ఎవరు? స్వామి జ్ఞానానంద ఎవరంటే, సరే మనం సింపుల్గా అవధూత అణుశాస్త్రవేత్త అనుకుంటాం, కరెక్టే. దానిని అర్థం చేసుకోవడానికి స్వామీజీ లైఫ్ చిన్నతనం నుంచి వెళ్ళాలి. స్వామీజీ చిన్నతనం నుంచి ఏ విధంగా వెళ్ళారో, ఏ విధంగా పెరిగారో, ఇవన్నీ అర్థం చేసుకుంటే కానీ స్వామి జ్ఞానానందని అర్థం చేసుకుంటే కంప్లీట్గా మన సత్సంగానికి వివరంగా ఉంటుంది. స్వామి జ్ఞానానంద ఏ కుటుంబంలో పుట్టారు, ఎందుకు జన్మించారు అనే వివరణ. స్వామి జ్ఞానానంద తాతగారు పేరు లక్ష్మీ నరసింహరాజు గారు. స్వామి జ్ఞానానంద తాతగారి పేరు లక్ష్మీ నరసింహరాజు. ఆయన అది ఒక చిన్న గ్రామం, ప్రస్తుతం గొరగనమూడి అంటారు, కానీ అసలు ఊరి పేరు గర్గపురి. గర్గపురి అంటే ఆ ఊళ్ళో గర్గ మహర్షి తపస్సు చేశారని, చేసి ముందుకు వెళ్ళారని అది హిస్టరీ. ఈ లక్ష్మీ
నరసింహరాజు గారికి ఒకరోజు ఆయన కూడా 2 విధాలుగా, ఒకటి భాగ్యవంతుడు కానీ సోషల్ వర్కర్. సోషల్ వర్కర్లు ఎలాగంటే లక్ష్మీ నరసింహరాజు గారు అప్పుడు అదే అంటే ఇది అంతే ఆల్మోస్ట్ 150-200 సంవత్సరాల క్రితం మద్రాసు దగ్గర బాగా పెద్ద కరువు వచ్చింది. ఈ కరువు వస్తే లక్ష్మీ నరసింహరాజు గారు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు బాగా పండుతాయి కనుక ఎంతో బియ్యం తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే వాలంటీర్స్కి వెళ్ళి ఎంతోమంది లైఫ్స్ని సేవ్ చేశారట. ఇది పుస్తకంలో లేదు, నాకు కానీ మా కుటుంబానికి కానీ ఎవరికీ తెలియదు. ఇది రీసెర్చ్ చేసి రమాపతిరావు గారు అంటే మన సత్సంగానికి అందరికీ తెలుసు కదా. రమాపతిరావు గారు అంటే చాలా జ్ఞాని. జ్ఞానానంద గురించి ఎప్పుడూ రాస్తూ ఉంటారు. ఆయన వృద్ధులయ్యారు, అందువల్ల నేను వెనక రాలేకపోయారు. రమాపతిరావు గారు నాకు తెలియజేసింది ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్ చాలామంది తెలియదు. అందుచేత మీకు షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తరతరాలకి ఉపయోగపడుతుంది. ఈ లక్ష్మీ నరసింహరాజు గారికి ఒకరోజు కళ వచ్చింది. కళ వచ్చి మహావిష్ణువు కళలో కనిపించి, నీకు పుత్రుడు పుడతాడు, పుత్రుడి తర్వాత నాకు మామూలు భాషలో మాట్లాడతాను, మనవడు పుడతాడు, వాడు దేశోద్ధారకుడు అవుతాడు, చాలా ప్రపంచానికి ఉపయోగపడే మహనీయుడు పుడతాడని కళ వచ్చింది. దానికి ఈ లక్ష్మీ నరసింహరాజు గారి కుమారుడు రామరాజు. రామరాజు ఎవరు? రామరాజు కూడా ఒక కర్మయోగి. చిన్నతనం నుంచి మరియు భాగ్యవంతుడైనా కానీ కర్మయోగి ఇన్ ఎ ప్యూర్ సెన్స్. అంటే కర్మయోగంలో ఏ విధంగా అయితే మన సెకండ్ చాప్టర్ ఈ చాప్టర్ ఉందో, అంటే కర్మయోగం ఏ విధంగా పూర్ణ సూత్రాల్లో ఉందో ఆ విధంగానే భగవంతుని భగవంతుడు అనుకోండి, దర్శించడానికి అదే ధోరణిలో ఉండేవారు. వేద పఠన, పండిత గోష్ఠి, వేదాలు, ఉపనిషత్తులు, దాని ఆ విధంగానే రామరాజు గారు ఉండేవారు. రామరాజు గారి భార్య సీతాదేవి. అతి చిన్నతనంలోనే సీతాదేవి నిర్యాణమయ్యారు. వారి మొదటి కుమారుడు లక్ష్మీ నరసింహరాజు కుమారుడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, పూర్తిగా జ్ఞానానందని అవగాహన చేసుకోవాలంటే ఇవన్నీ కూడా అవసరం. ఏ విధంగా జ్ఞానానంద చిన్నతనంలో పెరిగారు, ఆ చిన్నతనంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారు, చిన్నతనంలో కూడా పూర్వంలో ఎలా పెరిగారంటే అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటి దగ్గరే జరిగేది, పండితుల దగ్గర జరిగేది. ఆ పండితులు కూడా ఈ విధమైన ఆ జ్ఞానం వేరు, ఇప్పుడు జ్ఞానం వేరు. ఆ జ్ఞానంతో పండితులు వెళ్ళేవారు. అప్పుడే కాదు, నా చిన్నతనంలో కూడా అలాగే ఉండేది. నేను కూడా చిన్నతనంలో ఒక మా గురువు గారి ఇంటి దగ్గర ఉండేవాడిని. అంటే నేను సుమారు 8th క్లాస్ వరకు మామూలు క్లాస్కి వెళ్ళలేదు. నేను వారి దగ్గరే ఉండటం, మా పక్కనే పెన్నాడ గ్రహారం అనే
పండితులు ఉండేవారు, ఆచార్యులు ఉండేవారు అక్కడ. ఒక ఆచార్య గారు దగ్గర ఉండేవారిని. వారే నాకు చిన్నతనం 8th క్లాస్ వరకు వారు బోధే. ఆయన పేరు వీరంభట్ల గారు. సరే, ఆ విధంగానే పూర్వం జరిగేది. జరిగిన తర్వాత వీరవాసరం స్కూల్లో చదివి వెళ్ళారు. తర్వాత తణుకు హై స్కూల్లో వెళ్ళారు. తణుకు హై స్కూల్ అన్నది జ్ఞానానంద లైఫ్లో ఇంపార్టెంట్. అలాగే తణుకు హై స్కూల్లో అంచేదంటే ఇక్కడ టీచర్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, అంచేత తనతో వెళ్ళారు. సరే, వెళ్ళింది. అక్కడ ఉన్న తర్వాత 2-3 మహారాష్ట్ర స్వామితో పరిచయం కావటం. తర్వాత విషయాలు ఏమిటంటే, అక్కడ 2 పండితులు, అంటే అక్కడ టీచర్స్ అక్కడ పండితులు తర్వాత వారి శిష్యులయ్యారు, ప్రజ్ఞానంద, ప్రణవానంద. ఈ పండితులు అక్కడ హై స్కూల్లో తర్వాత స్కూల్లో టీచర్స్ ఉన్నారు. అక్కడి నుంచి నరసాపురం వెళ్ళటం, స్వామి నరసాపురంలో ఆ ఎడ్యుకేషన్లో ఉండటం. ఈ నరసాపురం స్కూల్లో ఉన్న ఎడ్యుకేషన్ అప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఏమిటంటే, ఎడ్యుకేషన్ ఏమిటంటే, స్వామి అప్పుడు ఎక్కువగా ఫిజిక్స్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది ఎందుకు అవసరం వస్తుంది, ఫిజిక్స్ అంటే ఎందుకు అర్థం వస్తుంది అంటే, స్వామి తర్వాత ప్రయాణంలో ఈ విషయం అవసరం. దీనిని నేను ప్రతిదీ కూడా స్వామి జ్ఞానానంద గురించి మాట్లాడేది ప్రతి విషయం కూడా పుస్తకంలో ఉన్నది తప్పించి వేరే విషయం కామెంటరీస్ కానీ ఏ విధంగా కూడా నేను చేయను. అందువల్ల ఈ విషయం ఇందులో చదువుతాం. శ్రీ లక్ష్మీ నరసింహరాజు ఎల్లప్పుడూ కాలము వ్యర్థము చేయక చదువుచూ ఉండేవాడు. తరగతిలో విద్యార్థులను మించి మంచి మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంకులో ఉండేవాడు. ఈయనకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో మెండైన ఆసక్తి, పరిజ్ఞానము ఉండేది. ఉపాధ్యాయులకు సహితము సలహాలు ఇవ్వగలిగినంటే ప్రతిభ ఉండేది. ప్రయోగములు, ఎక్స్పెరిమెంట్ సలిపి ఉపాధ్యాయులను కూడా ఆశ్చర్యచకితులను గావించేవారు. ఫిజిక్స్ శ్రీ పుల్లాభట్ల పేరయ్య శాస్త్రి గారు, కెమిస్ట్రీ శ్రీ కొప్పర్తి హనుమంత వెంకట సత్యన గారు బోధించేవారు. ఈ ఉపాధ్యాయులు ఇరువురును శ్రీ లక్ష్మీ నరసింహరాజునకు పరిజ్ఞానముకు అబ్బురు పడుచుండేవారు. ఆంగ్ల భాష యందు కూడా చాలా కృషి చేసేవారు. అంటే ఆయన బై నేచర్ ఈజ్ ఎ సైంటిస్ట్. అంటే హై స్కూల్లో కూడా ప్రయోగాలు చేసేవారు. ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన తర్వాత ఏ విధంగా ఆ లైఫ్లో ఏ విధంగా జరిగిందో ఉపయోగపడటానికి చిన్నతనం నుండి కూడా ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు, ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలోని. ఇదే ఒక్క విషయం మరలా జ్ఞాపకం చేస్తాం. గురుదేవులు సర్వసంగ పరిత్యాగం చేసి డిసెంబర్ 5వ తారీఖున ఖర్గపూర్ వెళ్ళి, అవన్నీ తర్వాత జ్ఞాపకం చేస్తాను, అక్కడికి వెళ్ళి జయనగర్లో తీవ్ర తపస్సు చేసి, తర్వాత బీహార్లో విక్రమార్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండగా 2-3 కాలేజ్ స్టూడెంట్స్ వారి పుస్తకాలు చదువుకుంటూ ఉంటా, కెమిస్ట్రీలో ఏదో పుస్తకాలు చదువుతూ ఉండగా వారికి అది అర్థం కాక కష్టపడుతుంది. స్వామీజీ లెగిసి వాళ్ళకి ఆ కెమిస్ట్రీ అంతా తన ముందే చదువుకున్నాను కాబట్టి ఆ కెమిస్ట్రీ అంతా వారికి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అంటే ఆయనకి
పూర్వం కూడా అంటే ఇక్కడికి వెళ్ళే ముందు కూడా, అంటే తపస్సుకు వెళ్ళే ముందు కూడా ఆయనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ బేసిక్ ఇంక్విజిటివ్నెస్ పూర్తిగా ఉంది. అలాగే మరొకసారి ఎన్నోసార్లు మన సత్సంగంలో మాట్లాడుకున్నాం. స్వామీజీ మహర్షి ఏ విధమైన మహర్షి అంటే, ఇది అగైన్ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పుస్తకంలో ఉన్నది ఒకటి, స్వామీజీ నోటి నుంచి వచ్చేది ఒకటి, నే చెప్పేది ఒకటి, నే కానీ ఎవరు చెప్పేది ఒకటి. ఇది నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ అన్నది కేవలం నా దగ్గర నుంచి వచ్చేది. నా ఒపీనియన్ ఏమిటంటే, స్వామీజీ ఏ కంప్లీట్ యోగి. ఏ విధంగా అంటే, తపస్సుకు వెళ్ళకముందే, హిమాలయ పర్వతాలు వెళ్ళముందే గ్రీక్ ఫిలాసఫీ ప్లేటోని థరోగా చదివేశారు. అంటే వెస్ట్రన్ ఫిలాసఫీ ఎక్కడ చదివారు ప్లేటోని? ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉండి ఉండి తపస్సు చేసుకుంటూ ఒక బ్రాహ్మణుని ఇచ్చిన గుహలో ఒక ఆశ్రమం ఇచ్చిన ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ ఒక హార్డింగ్ లైబ్రరీకి వెళ్ళి 9 వాల్యూమ్స్ ఆఫ్ ప్లేటో చదివారు. ఒక విషయం చెప్తాను. మహర్షులు అంత తొందరగా గ్రహణ ఎలా ఉంటుంది వారికి? దానికి స్వామీజీ ఏ విధంగా చెప్పారు? ఓజస్, మన పూర్ణసూత్రాల్లో చదువుకున్నాం. ఎప్పుడైతే ఈ చిత్తవృత్తి నిరోధం జరుగుతుందో, ఈ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ ఎప్పుడైతే జరుగుతాయో, అప్పుడు ఏమవుతుందంటే అంటే మహర్షులకి ఆ గ్రహణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఆ విధంగానే స్వామి వివేకానంద అమెరికా వచ్చాడు, న్యూయార్క్లో ఉన్నాడు. న్యూయార్క్లో ఉండగా అప్పుడప్పుడు న్యూయార్క్లో కానీ షికాగోలో కానీ ఉండగా లైబ్రరీకి వెళ్ళారు. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చేవారు. బుక్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద బుక్స్, ఆ బుక్స్ వెళ్ళి 2 రోజులు అయిన తర్వాత వెళ్ళి తిరిగి ఇచ్చేశారు. ఒకసారి ఇచ్చేశారు, 2 సార్లు ఇచ్చేశారు. ఆ లైబ్రేరియన్కి ఒక విధంగా కొంచెం ఆశ్చర్యపడింది, కొంచెం ఇన్సల్ట్గా కూడా ఫీల్ అయింది. ఏమిటి ఇంత పుస్తకాలు తీసుకువెళ్ళి మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తున్నారు అని ఆయనే ప్రశ్న అడిగారు. అడిగి అంటే వివేకానంద చెప్పేసారు, నేను చదివేశాను అన్నారు. చదివేశానంటే అప్పుడు ఆవిడ ప్రశ్న అడిగింది, అందులో 2-3 ప్రశ్నలు. ఏమడిగినా సమాధానం చెప్పేశారు. అంటే కేవలం ఏకసంతగ్రహ కానీ వారి గ్రహణ వేరు. ఆ గ్రహణ ఆ మహర్షులకే సాధ్యం. అలాగే నేను ఎన్నోసార్లు మన సత్సంగంలో మాట్లాడాను. స్వామి అతి చిన్నతనంలోనే ఏమి చదివారు? ఇమాన్యుయల్ కాంట్ రాసిన మహాగ్రంథాన్ని. ఆ ఇమాన్యుయల్ కాంట్ రాసింది ఏంటి? ప్యూర్ రీజన్ అని. ఇక్కడ చాలాసార్లు చెప్పాను. అమెరికన్ యూనివర్సిటీస్లో ఫిలాసఫీ మేజర్స్కి అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో వాళ్ళకి టెక్స్ట్ బుక్ అని. వాళ్ళకు అది గ్రహించడానికి చాలా కష్టపడతారు. అంత అడ్వాన్స్డ్ బుక్ స్వామి కూడా 21 సంవత్సరానికి పూర్వమే ఆ గ్రహణ కూడా చేశారు. అంటే అతి చిన్నతనంలోనే తండ్రి గారి ద్వారా, ఆ తండ్రి గారి దగ్గరికి వచ్చిన పండితుల ద్వారా భగవద్గీతలు, వేదాలు, సమస్తమైన గ్రంథాలు నేర్చుకుని, అదేవిధంగా వెస్ట్రన్ ఫిలాసఫీ,
అంటే అది అంటే ఈ తనకి ఏ విధమైన ఛేదస్థాలు కానీ ఏ విధమైన ఇవన్నీ లేకుండా సమస్త గ్రహణ చేసి అప్పుడు హిమాలయ పర్వతాలకి వెళ్ళిన స్వామి. ఇదంతా ఎందుకు చెప్పాల్సిందంటే అక్కడ తపస్సుకు వెళ్ళకముందే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉంది, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అలాగే ప్లేటో, ఇమాన్యుయల్ కాంట్, ఆ విధమైన నాలెడ్జ్తో ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఆ నాలెడ్జ్ ఏ విధంగా స్వామికి వెళ్ళారు, స్వామిని ఫాలోయర్స్కి ఏ విధంగా అది ఉపయోగపడింది అనే విషయం ఒకటి మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తాం. స్వామి వెళ్ళటం ముందు జయనగర్ వెళ్ళారు. జయనగర్ నుంచి ఋషికేశ్ వెళ్ళారు. ఋషికేశ్ నుంచి ఆబు పర్వతం వెళ్ళారు. ఆబు పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఒక గుహలో రాత్రులు అక్కడికి వచ్చేవారు, పగలు డీప్ ఫారెస్ట్కి వెళ్ళారు. అక్కడ ఉండగా అహ్మదాబాద్ నుంచి భాగ్యవంతులు అంటే మహాభాగ్యవంతులు, అంటే ఆ రోజుల్లో సేట్లు వీళ్ళు, రంఛడ్లాల్, అమృతలాల్ షోధన్, వారు భోగిలాల్ అనే వారు ఆ రోజుల్లో పోలో ఆడేవారంటే ఇది మహారాజుల బిడ్డలకి, అటువంటి వాళ్ళు ఆ రోజుల్లో పోలో ఆడేవారు. వారు అక్కడికి పోలో ఆడుకోవడానికి వచ్చారు, అంతటి భాగ్యవంతులు. కానీ వాళ్ళు భాగ్యవంతులైన కానీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నవారు. వారు అక్కడికి వచ్చి భోగిలాల్ అన్నవారు, వారు రంఛడ్లాలకు వారు కాదు, భోగిలాల్ అన్న సామాన్యులే, సాధకులు. ఆయన అక్కడ ఉన్నవారు ప్రశ్నించి ఇక్కడ ఏమన్నా సాధువులు ఉన్నవారని అడిగితే అక్కడ ఎవరో గుహలో ఒక చోట ఉన్నారని వెళ్తే ఆ గుహలో ఆ గుహలో 3 పుస్తకాలు కనిపించినాయి వారికి. భగవద్గీత, ఇమాన్యుయల్ కాంట్ రాసింది, అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ మెటాఫిజిక్స్ అనే ఇంకొక పుస్తకాన్ని ఉంటుంది. 3 పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అవి చూసి వీరు సామాన్యులైన సాధువులు కాదు, వెరీ ఎడ్యుకేటెడ్ సాధువులని అక్కడి నుంచి వచ్చిన వరకు వెయిట్ చేసి అప్పటి నుంచి ఆ గ్రూప్ అంతా వారి శిష్యులయ్యారు. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది స్వామికి. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారి తర్వాత ప్రయాణంలో వారి పాత్ర ఏమిటి అనే విషయాన్ని కూడా తీసుకురావాలి. అలాగే శాంతి గుహకు వెళ్ళినప్పుడు వారి ఏ విధంగా శిష్యులయ్యారు, ఒకరు బాబు గంగా ప్రసాద్ అనే చీఫ్ జస్టిస్ టెర్రీ వాళ్ళు, అలాగే మహారాజా నరేంద్ర షా, అలాగే విశాఖపట్నం వచ్చినప్పుడు మహారాజా పివిజి రాజు గారు. ఇవన్నీ సంగ్రహంగా చేస్తే కానీ ఆయన ప్రయాణానికి అవసరం. అలాగే ఇంకో విషయం జ్ఞాపకం తీసుకురావాలి. యానీ బిసెంట్ ఎవరంటే ఇంగ్లాండ్లో ఉన్న సోషల్ వర్కరు, చెన్నైలో అంటే అప్పుడు మెడ్రాస్లో ఉండేది. యానీ బిసెంట్కి స్వామీజీకి యానీ బిసెంట్ గురించి చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ ఉందని అందులో ఉందే కాకుండా మెడ్రాస్ గ్లాసెస్ వేయించుకోవటానికి అక్కడికి వెళ్ళినప్పుడు యానీ బిసెంట్ ఆశ్రమానికి కూడా వెళ్ళారు. యానీ బిసెంట్ని ఎవరు పెంచుకున్నారు? జిడ్డు కృష్ణమూర్తి గారు. చాలామందికి మనందరికీ తెలుసును, వేదాంతి
జిడ్డు కృష్ణమూర్తి గారు. సరే, ఆ విషయం పక్కకు పెడదాం. ఈ విధంగా స్వామి చిన్నతనం నుంచి ఒక విధంగా కావాలంటే, ఒక విధంగా చెప్పాలంటే అప్పటికే ఈ సెయింట్ అండ్ సైంటిస్ట్. చిన్నతనం నుంచి సైన్స్ మీద ఉంది, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని దోషం ఉంది. సరే, ఈ విధంగా స్వామి ముందుకు వెళ్ళారు. హనీ బిసెంట్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళిందే చెప్తాను. మనకు ప్రతిసారి జ్ఞాపకం చేస్తాం, స్వామి చిన్నతనంలో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారో వారిని పూర్తిగా పాటించారు. ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నారో వారిని పూర్తిగా పాటించారు. ప్రతి దాంట్లో కనిపిస్తుంది. బుద్ధ భగవాన్ని ఆదర్శంగా తీసుకున్నారు, ఆ విధంగానే టోటల్ రెనౌన్సియేషన్. ఏ విధంగా బుద్ధ భగవానుడు రెనౌన్సియేషన్ ఆధారంగా తీసుకున్నారో ఆ విధంగానే తీసుకున్నారు. అలాగే కృష్ణ భగవాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. కృష్ణ భగవాన్ ఆదర్శం కాదు, ఇష్టదైవంగా తీసుకున్నారు. ఆఖరి వరకు కూడా ప్రతి పుస్తకాన్ని కూడా శ్రీకృష్ణ ఆయనకి అర్పించారు. ఎలిమెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అలాంటిది అన్నీ కూడా ఇష్టదైవానికి అర్పించారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఆ విధమైన ఇది ఉంది. చిన్నప్పుడు ఏ పుస్తకం చదివారో ఆ పుస్తకాన్ని లైట్ ఆఫ్ ఏషియా సర్ ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ రాసింది ఇంగ్లీష్లో. ఆ బుక్ అంతా ఏమిటి? ది ఎంటైర్ బుక్ ఈజ్ ఇన్ పోయమ్స్. సో స్వామి ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పోయిట్. ఆ పొయిటరీ అంతా కూడా ఏమిటి? ఐదర్ ఆన్ నేచర్, బ్రహ్మన్, ఆర్ సంస్కృతంలో గంగాదేవిని, బ్రహ్మన్ని, ఇంగ్లీష్లో నేచర్ని, బ్రహ్మన్ని అండ్ హిస్ ఇష్టదైవాన్ని, ఆల్సో రాజయోగాన్ని. ది ఎంటైర్ రాజయోగా ఇంగ్లీష్ పద్యంలో రాశారు. ఎవరికి రాశారు? ఆ పద్యాన్ని రోట్ ఇట్ టు రంచోడ్ లార్డ్ షోడన్, ఇంగ్లీష్లో రాశారు. చూడండి, ఇంతకుముందు తన స్నేహితుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో చాకచక్యం చూపించేవారంట. హై స్కూల్ వరకు చదివి ఎంటైర్ పూర్ణ సూత్రాస్ సంస్కృతంలో పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాలని ఆధారంగా తీసుకుని ఇంగ్లీష్లో హై స్కూల్ బ్యాక్గ్రౌండ్తో ఒక పత్రం మీద, భోజపత్రం మీద కలం లేకుండా దిగంబరిగా ఉన్న స్థితిలో ఒక గుహలో అది రచన జరిగింది. ఇవి అంటే ఆయన ఎంత విచిత్రం, అసలు విచిత్రం కూడా కాదు. ఆయన టీచర్స్ ఏమన్నారు? హై స్కూల్లో ఉన్నప్పుడు, నర్సాపురం హై స్కూల్లో ఉన్నప్పుడు, నీకు ఫిజిక్స్లోని 100కి 100 మార్కులు వచ్చినా కానీ నువ్వు ఇంగ్లీష్లో శ్రద్ధ చూపించడం అలాన్ని నిన్ను నేను ఇంగ్లీష్ను శ్రద్ధ చూడగా చదివిస్తే నిన్ను నేను పాస్ చేయను అన్నారు. అంటే ఆయన ఇంగ్లీష్ మరి ఎందుకు ఆ మాట వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ కూడా పుస్తకంలో ఉన్నవే, యాక్చువల్గా రాసినవే, ఇవన్నీ యథార్థం. ఆ ఇంగ్లీష్ ఆయనకి రాకపోవటం ఏమిటి? ఆ ఇంగ్లీష్లో ఆ రచన ఏమిటి? కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు, రచనలన్నీ ఇంగ్లీష్లోనే.
ఆయన రచనలు అన్నీ ఇంగ్లీష్లోనే, కొద్ది జర్మన్లో. నేను రెండోసారి ఒకసారి మనకు జ్ఞాపకం చేసిన, జర్మనీ వెళ్ళారు, 1 సంవత్సరం కొంతకాలం ఇంగ్లీష్లో మాట్లాడారు, ఇంకో సంవత్సరం అయ్యేటప్పటికి లెక్చర్స్ జర్మన్లోకి వెళ్ళిపోయారు కొంతమంది. అలాగే పూర్ణ సూత్రాస్ కూడా అది కొంత ఒక బుష్ అనే జర్మన్ లేడీ వీరి సహకారంతో పూర్ణ సూత్రాస్ కూడా జర్మన్లోకి వెళ్ళింది. అంటే మళ్ళా ఇవన్నీకి ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రశ్నకి సమాధానం ప్రతి వారు కూడా నన్ను కూడా అదే ఆ ప్రశ్న అడుగుతారు అందరికీ. అంటే ఈ సత్సంగంలో ఉన్న వారందరికీ కూడా ఎప్పుడన్నా స్వామి జ్ఞానానంద గురించి అడిగితే అదే ప్రశ్న వస్తుంది, ఈయన సైంట్ ఏంటి, సైంటిస్ట్ ఏంటి? ఒకవేళ అదే ఇంతకుముందు మొదటి ప్రశ్న ఏంటంటే వీరు ఫిజిసిస్ట్ ఎందుకు అయ్యారు? వెరీ ఆనెస్ట్గా అంటే దీని మీద నమ్మకం లేక వెళ్ళిపోయారా సైంటిస్ట్గా వెళ్ళటానికి అనే ప్రశ్న కూడా వస్తుంది. సరే, ఇంకొక ప్రశ్న వచ్చింది, అంటే భగవంతుడు అంటే ఎవరు, ఇది ఆదిశక్తి అని. అది దానికి తర్వాత వద్దాం. ముందు ప్రశ్న ఏమిటంటే స్వామి సెయింట్ అండ్ సైంటిస్ట్. అది ఇంతకుముందు మన కనీసం ఈ మోడర్న్ టైమ్స్లో ఎవరు లేరు. అది యథార్థం. అంటే ఏ విధంగా యథార్థం అంటే సైంటిస్ట్గా అవటానికి, ఫిలాసఫర్గా అవటానికి అది చాలా కామన్. అది సైంటిస్టులు, హై లెవెల్ సైంటిస్టులు అందరూ కూడా ఫిలసాఫికల్గా మాట్లాడతారు, ఇందులో ప్రశ్న లేదు, ఇంక్లూడింగ్ ఐన్స్టైన్. నేను చాలా స్పష్టంగా చదివాను. ఐన్స్టైన్ అంతా యూనివర్స్ని ఏ విధంగా యూనివర్స్ వచ్చిందో అవన్నీ సైన్స్ ప్రకారం అవగాహన చేశాడు, ఈక్వేషన్స్ బట్టి. ఆ విధంగానే ఐన్స్టైన్ ఏమి నేర్పాడంటే ఈ బ్లాక్ హోల్ ఎలా వచ్చిందో దానిని కూడా ఈక్వేషన్స్ బట్టి, ఫిజిక్స్ని బట్టి మన అందరికీ సైన్స్కి అందజేశాడు. బ్లాక్ హోల్ అంటే ఏమిటి అంటే ఈ నక్షత్రాలు, అంటే మనకు తెలిసిన మన దగ్గర నక్షత్రం సూర్యుడు ఒక నక్షత్రం. ఆ సూర్యుడికి ఈ నక్షత్రంలో ఏమిటంటే ఆ సూర్యుడికి కూడా ఒక లైఫ్ ఉంది. ఇది నమ్మశక్తి కాదు. అలాగే సూర్యుడు ఉదయిస్తాడు, ఫార్మ్ అవుతాడు. నక్షత్రాలన్నీ సైన్స్ ప్రకారం ఫార్మ్ అవుతాడు. దానికి ఒక లైఫ్ ఉంది, దానికి లయం కూడా ఉంది. దానికి నక్షత్రానికి కూడా సృష్టి, స్థితి, లయము కూడా ఉంది. ఈ సృష్టి, స్థితి, లయము కూడా ఒక దాంట్లో చక్రభ్రమణంలో జరుగుతుంది. ఈ సృష్టి, స్థితి, లయం ఎలా జరుగుతుంది అంటే ఏ విధంగా జరుగుతుందంటే స్వామి మనకు అవగాహన చేసినంత అంత క్లియర్గా ఎవరు అవగాహన మనకి చేయలేదు. ఏ విధంగా అవగాహన చేశారంటే సూర్యుడి దగ్గర వచ్చిన ఎనర్జీ ఎలా వచ్చింది? ఎనర్జీ హైడ్రోజన్ని హీలియంగా మార్చి ఆ మార్పుల ద్వారా వచ్చిన ఎనర్జీని రిఫ్లెక్ట్ అయ్యి ఆ వచ్చిన ఎనర్జీ ఆ హైడ్రోజన్ నుంచి హీలియంకి జరిగే మార్పు కెమికల్ రియాక్షన్ కాదు, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్ ఆర్ న్యూక్లియర్ రియాక్షన్. ఏ విధంగా జరిగిన రియాక్షన్ బట్టి ఈ శక్తి అంతా వస్తుంది. ఆ శక్తి వచ్చిన శక్తి
ఇంతకు ముందు వచ్చిన ప్రశ్న, భగవంతుడు అంటే దేవుడు ఆదిశక్తి అని ఏమి, ఇదే సమాధానం ఏమో. ఓకే, అక్కడికి వెళ్ళద్దు. సో ఇక్కడ ఇది నక్షత్రం. ఈ నక్షత్రం ఏమవుతుంది? ఈ నక్షత్రానికి కూడా లైఫ్ ఉంది. 10 billion years అవ్వండి, 15 billion అవ్వండి. అప్పుడు ఇంధనం, ఈ హైడ్రోజన్ ఎప్పుడైతే దాని శక్తి అయిపోతుందో అది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయిందా? ప్రస్తుతం సన్ వాల్యూమ్ ఎంత అంటే 1 million ఎర్త్స్. అంటే 1 million ఎర్త్స్ అన్నీ కూడా సన్లో పెట్టచ్చు మనం తీసుకెళ్ళి, మన ఎర్త్నన్నీ. ఆ ఎర్త్ అంతా ఏమవుతుంది అంటే మన సన్కి అంత 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 ఎనర్జీ లేదు, కానీ కొన్ని నక్షత్రాలు అంటే దీనికంటే మన సన్ కంటే 2.5 times ఉండాలి. ఆ 2.5 times ఉన్న నక్షత్రాలు ఏమవుతాయంటే అవి కొలాప్స్ అయినప్పుడు దానికి విపరీతమైన గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీనే ఐన్స్టైన్ కనుక్కున్నాడు. ఈ గ్రావిటీ ఏమవుతుందంటే ఇంత పెద్ద నక్షత్రం కూడా అతి చిన్న పదార్థం అయిపోతుంది. అంటే ఇంత శక్తి ఉన్నప్పుడు దానికి మన ఊహించలేనంత చిన్నది, అంత 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 గ్రావిటీ, అంత ఎనర్జీ దానికి ఆ కొలాప్స్ అయిన దానికి ఉంటుంది. దానికి ఎంత బలం అంటే అందులో వచ్చిన లైట్ ఎస్కేప్ అవ్వలేదు దాని నుంచి, అంత పవర్ అయింది దానికి. దాన్ని ఏమంటారంటే దాన్ని బ్లాక్ హోల్ అంటాం. కానీ ఆ పాయింట్ని సింగులారిటీ అంటారు ఇంగ్లీష్లో. సింగులారిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? సింగిల్. దానిని మన ఉపనిషత్తులో ఉండి, మన దీనిలో అవనివ్వండి, స్వామి ఏమన్నారు? ఇట్ ఈస్ ద ఓన్లీ వన్, సింగులారిటీ. ఐన్స్టైన్ ఏమన్నాడు? ఆల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఎండ్ దేర్. Where all laws of physics end there, spirituality starts. So that is the answer, where science and spirituality is the only one. They are not two. అది గ్రహించి, నాట్ ఓన్లీ గ్రహణ, ఈ గ్రహణ మహర్షులకు ఉంది, సైంటిస్టులకు ఉంది, అందరూ ఉపదేశించిందే, ఇంక్లూడింగ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏమన్నాడు? వాట్ వీ నీడ్ ఇన్ ఇండియా ఈజ్ అవర్ స్పిరిచువాలిటీ కంబైన్డ్ విత్ వెస్టర్న్ సైన్స్. అంటే అప్పుడు వెస్టర్న్ సైన్స్ అన్నారు, కానీ నౌ సైన్స్ ఈజ్ యూనివర్సల్. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వెస్టర్న్ కంట్రీస్, ఎవ్రీవేర్. So what is it? So science and spirituality, they are not two, they are only one and the same. దానికి పూర్ణ సూత్రాల్లో చాలా వివరంగా మనం మాట్లాడుకుంటాం, చాలా వివరంగా ఉంది అందులో. They are not two, they are only one and the same. The Brahman is one and the same, he is everywhere. అది మన చిన్నప్పుడు మన చిన్నప్పుడు ప్రస్తుతం నేర్చుకున్నదే అది. ఇందుగలడు అందులేడు అని మనం నేర్చుకుందే మనం మర్చిపోతున్నాం అంతే. మనకి పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్పిన పాఠమే అది. అందరూ ప్రతి చోట దానికి మన అంటే మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేర్లు ఎక్కువ అవడంతో మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. పేర్లు ఏమీ లేవు, ఒక్కటే.
అహింస ఒకటే, బ్రహ్మన్ ఒకటే, ప్రపంచమే ఒకటే. ఇట్ ఈస్ ద వన్. దేర్ ఇస్ ద నాన్ డ్యువాలిటీ. ది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ. నా అంటే నేను ఇంత పక్కకు వెళ్ళవలసిన అవసరం ఏమిటంటే, అందరూ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ ప్రశ్న సత్సంగంలో ఉన్న వారికి వస్తుంది. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా స్వామి జ్ఞానానంద గురించి ఎవరన్నా మాట్లాడితే వారికి సమాధానం చెప్పడానికి కూడా ఈ విధంగా ఆలోచిస్తే ఉపయోగపడుతుంది ముందు వారికి. ఇది ఈ ఇంట్రడక్షన్ బట్టి స్వామి యాక్చువల్గా ఆయన వర్డ్స్లో ఏ విధంగా చెప్పారో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఇవి ఒక్కొక్కసారి జస్ట్ పెట్టుకుంటే ఓకే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెప్పారో. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పారు. అంచేత gist of an interview accorded by Dr. Swami Jnanananda Ji to Sri TVR Apparao, Advocate, Narsapur, 22/3/1952, as recorded in the shape of question and answers by Srimad Swami Prajnananda Ji. Question. Revered Swami Ji, does this scientific research of yours come in the way of your spiritual realization? Answer. No, not at all. Had it not been for this research, my life and realization would have been incomplete. My physical research in one hand and spiritual contemplation in the other hand, with which I embrace the divine in his two aspects, material and spiritual. The realized soul sees the divine both in nature, dynamic, and in this absolute state, static. For a layman, an idol looks like an ordinary stone, while a realized soul sees the divine in the idol in the form of his beloved Ishtadaivam, with full life and godliness. You can know this from the life of Sri Ramakrishna Paramahamsa, who could see and feel his worshipped Mother Kali in the idol. Take the instance of Newton. Many have seen an apple fall from the tree with no effect. But when Newton saw it, his inquisitiveness was aroused, and with deep concentration, he went into the matter and arrived at the law of gravitation. So he did on one hand Newton, and the other hand Sri Ramakrishna Paramahamsa. So both are doing the same thing. Both are trying to understand the nature. Both are understanding the real nature of the universe, as well as their spirituality in the form of deep thought and process and contemplation. So Swamiji very clearly stated, both are one and the same, and he stated until a lot of other Swamis, many Swamis have lectured extensively about the science and religion, both are one and the same. However, Swami Jnanananda practiced it.
Not only he realized Atman with absolute, total dedication, and with unbelievable concentration, he was able to realization, and at the same time became highest level of nuclear physicist. For what reason? Not to get degrees, not to become anything, but his whole idea is to understand the nature and how the one and only, the real nature, the universe, in his avyakta, vyakta state and avyakta state. How is this universe in avyakta state? He was able to see the realization in atomic and subatomic particles. That is the real nature of yoga, the real function of yoga, the real function of yogi. The yogi is not only his realization, but at the same time get. నేను కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేశాను, కానీ ఈ అర్థం మీ అందరికీ చాలామందికి ఈ సత్సంగంలో పాల్గొనే వారందరికీ తెలిసిందే. కానీ స్వామి ఇది ఉన్నది ఉన్నట్లుగా రావాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, అంటే ఆయన ఉన్నది ఉన్నట్లు. సరే, ఇంతవరకు ఈ విధంగా వచ్చింది. సరే, ముగ్గురు మహర్షుల్ని స్వామి చాలాసార్లు ఆయన లెక్చర్స్లోని సంభాషణలోని కోట్ చేశారు. ఏంటంటే సెయింట్ అండ్ సైంటిస్ట్ అవటానికి ఏ విధంగా అవసరం, ఈ యోగికి, ఈ జ్ఞానికి నాలెడ్జ్ ఏ విధంగా అవసరం. ఆ ముగ్గురు మహర్షులు ఎవరు? కణాద మహర్షి. కణాద మహర్షి మళ్ళా ఇలాగే ఈ విధంగానే రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఆత్మానుభూతి పొందిన తర్వాత, ఆ జ్ఞానాన్ని కాంటెంప్లేషన్లో ఈ ప్రపంచం అంతా అటామిక్ నేచర్ ఆఫ్ దిస్ యూనివర్స్ని కనుగొన్నది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో ముందే. అంటే ఈ ప్రజెంట్ కాన్సెప్ట్ ఆఫ్ యాటమ్ రాకముందే ఎన్నో సంవత్సరాల క్రితం కణాద మహర్షి ఆ విధంగా ఆ నాలెడ్జ్ని మనకి అందజేశారు. అలాగే బ్రహ్మగుప్త, ఆ మహర్షి కూడా జీరోని మనకు అందజేసి, ఆ జీరో లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు, అసలు ఈ అడ్వాన్స్మెంట్ లేదు, ఈ సైన్స్ లేదు, ఏమీ లేదు జీరో లేకపోతే. అది కూడా వచ్చింది బ్రహ్మగుప్త. అలాగే పతంజలి మహర్షి. పతంజలి మహర్షి యోగ శాస్త్రంతో కాకుండా అప్పుడు తన కోసం, అంటే రిలీఫ్ కోసం, సంఘానికి ఉపయోగం కోసం ఆయుర్వేదాన్ని స్థాపించి ఎంతోమందికి రోగ నివారణకి ఆయుర్వేదాన్ని పతంజలి మహర్షి మనకు అందించారు. అంటే మహర్షులు కూడా ఈ విధంగా ఉపయోగానికి, ప్రజానీకానికి ఉపయోగంగా చేస్తారు. అలాగే స్వామి జ్ఞానానంద ఏ విధంగానంటే శాస్త్రజ్ఞుడయ్యారు, మహర్షులయ్యారు, మహర్షి, శాస్త్రజ్ఞుడు. ఆ విధంగానే ఆ వచ్చిన నాలెడ్జ్ని అంటే మన ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడేలా చేశారు ఈ మహానుభావులు. ఏ విధంగానంటే స్వామి ఎప్పుడూ కూడా చాలా అందరికీ ఎడ్యుకేషన్ అంటే చాలా అవసరం, అందరికీ ఎడ్యుకేషన్ అవసరం అని ఎప్పుడూ కూడా మాట్లాడుతుండేవారు. ఏ విధంగా సామాన్యులకి ఎడ్యుకేషన్ ఉపయోగించాలంటే మనకి
ఎన్నో విధాలుగా చెప్పారు. ఒకటి, అక్కడ న్యూఢిల్లీలో ఉండగా స్వామీజీకి అన్ని వాటిలో కూడా ఇంట్రెస్ట్ అయ్యా. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉన్నప్పుడు అంటే 1950s ఫార్టీస్లో తెలుగువారు ఉంటే తెలుగువారు తక్కువ ఉండేవాడు బాగా. ఎక్కువ తెలుగువారు, నా సౌత్ ఇండియన్స్ ఉన్నవారు కూడా ఎక్కువగా తమిళియన్స్ ఉండేవాడు, తెలుగువారు చాలా తక్కువ. అంటే తెలుగువారు ఉన్నవారికి తెలుగు భాష అందించడం కష్టంగా ఉండేది. అంటే అక్కడ ఉద్యోగాలు చేసేవారికి, తెలుగు పిల్లలకి. అందువల్ల అక్కడ స్వామి ఉండగా ఆంధ్ర సొసైటీ అని ఒకటి పెట్టారు దుర్గాబాయి దేశ్ముఖ్తో కలిసి. అంటే అక్కడ తెలుగు వారికి తెలుగు నేర్పించడానికి స్కూల్ ఉండేది. దానికి స్వామి చైర్మన్, దుర్గాబాయి దేశ్ముఖ్ అండ్ స్వామి జ్ఞానానంద. అలాగే అంటే వారికి తెలుగు వారికి తెలుగు నేర్పించాలనే కుతూహలం, వారికి అందించాలని ఆ విధంగా కూడా అక్కడ అది చేశారు. అలాగే అహ్మదాబాద్లో ఉన్న వారికి వారి శిష్యులు, వారు చాలా ఇంతకుముందే చెప్పాను కదా, వారు చాలా ధనవంతులు, వారు కూడా చాలా ఎడ్యుకేషన్ చేశారు. శారదా మందిర్ అని అక్కడ చాలా ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి స్వామి ఎక్స్టెన్షన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి దానిని చాలా పంపించి చేసి ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుజరాత్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వారి శిష్యులు పివిజే రాజు గారి ఆధ్వర్యాన్ని మానసాస్ని స్థాపించడానికి, అలాగే ఆ వైపు ప్రజానీకానికి ఎంతోమందికి ఎడ్యుకేషన్ ముందైంది. అలాగే ఆ లెవెల్లో ఎడ్యుకేషన్ ఒకటి. ఇంకొక ఇది ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఆ విధంగా అక్కడ పివిజే రాజు గారి దగ్గర ఆ విధంగా చేశారు. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆ ప్రాంతంలో మూర్తిరాజు గారని ఒక చాలా ఆయన్ని ఏ విధంగా చెప్పాలో తెలియదు, అందరికీ ఎడ్యుకేషన్కి చేయాలని మూర్తిరాజు గారు అన్న సాంఘిక సేవాపరుడు, ఉన్న భాగ్యవంతుడు, సమత్వ భాగ్యాన్ని దానం చేసినవాడు. ఆయన ఆధ్వర్యంలో ఆ చుట్టుపక్కల ఎన్నో విధమైన ఓరియంటల్ హై స్కూల్స్ స్థాపించడం జరిగింది. ఓరియంటల్ హై స్కూల్స్ అని జరిగింది ఆ విధంగా మా చిన్న కుగ్రామంలో జ్ఞానానంద ఓరియంటల్ హై స్కూల్ అని పెట్టారు. ఓరియంటల్ హై స్కూల్స్ అంటే ఏమిటంటే ఆ హై స్కూల్లో సంస్కృతం చెప్పేవారు. అంటే ఈ స్కూల్స్లో అందరికీ తెలుగు చెప్పడం, లేకపోతే డబ్బును వాళ్ళేమో ఇంకో చోట పంపటం, సంస్కృతం చెప్పే పాఠశాలలో చాలా తక్కువ. ఆ విధంగా ఎన్నో హై స్కూల్స్, కొన్ని హై స్కూల్స్ ఆ చిన్న చిన్న గ్రామాల్లో, అలాగే కోపిల్ల అనే గ్రామాల్లో అనగా ఈ ప్రమీల గారి ఊర్లో జ్ఞానానంద పేరుతో హై స్కూల్స్ మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు చిన్న విషయాలు కాదు. ఏ విధంగా జ్ఞాపకం చేస్తాను. ఆ చిన్న గ్రామంలో చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్లో, వరగనమూడి స్కూల్లో చదువుకున్న ఒక హరిజన్ తెలుగు పాండిత్యం సాధించి తెలుగు పండితుడయ్యాడు. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు పాఠాలు చెప్పారు.
Isn't it amazing? What a social welfare. ఆ మహర్షి ఆధ్వర్యంలో ఒక హరిజనకు కూడా ఉపయోగపడింది. అలాగే ఆ స్కూల్లో చదివిన హరిజనులు, మా గ్రామంలో, చిన్న గ్రామంలో చదివిన హరిజనులు ఎంతో ఒడ్డుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఆ ఎలిమెంటరీ స్కూల్స్ పోయినవి, మళ్ళీ వేరే మార్చారు. ఆ స్కూల్లో చదువుకున్న వారు మా భానుప్రసాద్ రాజు గారు, అలాగే చాలామంది ఉన్నారు. సో అది విషయం ఏమిటంటే, ఆ విధంగా మహర్షులు వెనకాల ఉండి ఎడ్యుకేషన్కి ఉపయోగపడతారు. అలాగే ఆ లెవెల్ ఎడ్యుకేషన్ మహర్షిగా ఉన్నప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ అదేమిటి? గురువుగా ఉన్నప్పుడు గురుత్వంగా స్వామి ప్రణవానంద. స్వామి ప్రణవానంద ఎవరు? పద్మశ్రీ స్వామి ప్రణవానంద, FRGS. ఆయన గురించి చెప్పుకోవాలంటే అది వేరే విషయం. కైలాస పర్వతంలో 6 నెలలు అక్కడే ఉండి కైలాస పర్వతాన్ని గురించి రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ని ఏ విధంగా ఆ కైలాస మానస సరోవర్ ఎలా ఉద్భవించిందో దాన్ని ఎవరూ చేయనంత రీసెర్చ్ చేస్తే, ఏ విధంగా కైలాస పర్వతం మానస సరోవరం ఏ విధంగా జరిగిందో ఆ రాళ్లను గురించి రీసెర్చ్ చేస్తే ఎవరికి ఏ విధంగా జరిగింది? ఫెలోషిప్ ఆఫ్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆయన చేశారు. ఆయన రాసింది 1940s యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా దాన్ని ప్రచురించింది, విత్ ఇంట్రడక్షన్ బై నో అదర్ దాన్ పండిట్ నెహ్రూ. ఆయనకి ప్రణవానంద ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు, చైనా నీ జాగ్రత్తగా చూసుకోండి, ఇట్ విల్ ఇన్వేడ్ యూ అని ఎప్పుడో అని చేశారు. అన్ఫార్చునేట్లీ నెహ్రూ డిడ్ంట్ పే అటెన్షన్, బట్ ఎనీహౌ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అలాగే ప్రజ్ఞానందని ఎంతో మందిని ఆ విధంగా చేశారు. కానీ స్వామి జ్ఞానానంద ఆయన లెటర్స్లో రాశారు, నేను అందరికీ చెయ్యలేను, అందరినీ శిష్యులుగా తీసుకోలేను, నాకు ఆ సామర్థ్యం లేదు అని తండ్రి గారు ఉత్తరాలు రాశారు. ఇంచేదంటే తండ్రి గారు ఆశ్రమం పెట్టుకుంటే ఎంతోమంది శిష్యులు తయారవుతారు కదా, ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా. లేకపోతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు దాని గురించి మాట్లాడక్కర్లేదు కదా, శిష్యులు మాట్లాడతారు కదా అంటే స్వామి దానికి అంగీకరించలేదు. కానీ ఆ విధంగా కొంతమందికి వేస్తుంది. కానీ ఆయా స్వామి ఒక విధంగా పూర్ణ సూత్రాలు అందించారు, లెక్చర్స్ అందించారు. ఆ లెక్చర్స్లో కూడా చాలా హై లెవెల్లో కూడా ఆ లెక్చర్స్ రాశారు. యాన్ ఆర్బర్ మిషన్లోని, తర్వాత అహ్మదాబాద్లో ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిజిసిస్ట్కి, ఫిలాసఫర్స్కి ఆ విధంగా చేశారు. సో ఎప్పుడైనా ఎవరికైనా వెరీ హై లెవెల్లో కావాల్స్తే వారికి అందించి వెళ్ళిపోయారు. వారికి కావాల్సింది అంటే సాధకులకి, అంటే సాధకులు ఎవరంటే నిజాన్ని తెలుసుకునే వెళ్ళే సాధకులకి వారికి వచ్చే అడ్డంకులన్నీ కూడా బోధామృతంలో వారికి అడ్డంకులు ఏ విధంగా దాన్ని నివారించాలో శిష్యులకి రాశారు. అలాగే హై లెవెల్లో ఉన్న ఫిజిసిస్ట్కి వాళ్ళకి సింథసైజ్ చేయడానికి ఎలాగ అవకాశం ఉందో, ఫిలాసఫీ ఆఫ్ యోగా అంటే ఫిలాసఫీలుగా ఫిలాసఫీ వేరు, రిలీజియస్ బిలీఫ్ వేరు, ఫిలాసఫీ వేరు. ఆ ఫిలాసఫీలో ఏ విధంగా మీరు యాక్చువల్గా డిస్కస్ చేసి, అంటే దాన్ని మూఢనమ్మకాలతో కాకుండా మీ టెంపర్మెంటల్గా ఆలోచించి ఆ విధంగా వచ్చిన ఫెయిత్ని చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళమని హై లెవెల్ సాధకులు కూడా అన్నీ చేసి ఉపయోగించారు. ఆయన పూర్తిగా వెళ్ళిపోలేదు, అందరికీ అందించారు. ఆ విధంగా ఆ లెవెల్లో అందించారు. ఈ విధంగా ఆయన చేశారు. మరి సైంటిస్టులకి ఏం చేశారు? తనకి
అక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు ఉండిపోలా? అక్కడ మరి యాన్ హార్బర్లో ఉండిపోయినో లేకపోతే లివర్పూల్లో ఉండిపోయినో మరి ఇంకా రీసెర్చ్ చేద్దరేమో, మరి ఇంకా ఏమేమి కనిపెట్టేవారు. అలా కాకుండా 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు విత్ ది ఇంటెంట్ ఆఫ్ ట్రైనింగ్ యంగ్ ఫిజిసిస్ట్ని ఇండియాలో తయారు చేయాలని ఇండియా వచ్చారు. దట్స్ వై హీఈస్ ఎ ట్రూ పేట్రియట్. సో ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆ విధంగా ట్రూ పేట్రియట్గా వచ్చి అప్పుడు అహ్మదాబాద్ రావాల్సింది, వారి శిష్యుడు అహ్మదాబాద్ తీసుకొద్దాం అనుకున్నారు. అక్కడ సరి అయిన ఇది లేని మూలాన్ని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీకి వెళ్ళారు కేఎస్ కృష్ణన్తో. కేఎస్ కృష్ణన్ ఆయనకి యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ రాలేదు, కానీ ఈజ్ ఆల్సో సర్ సివి రామన్తో ఉన్నారు. ఈజ్ నాట్ ఎ నోబెల్ లారియట్, బట్ ఈజ్ సేమ్ లెవెల్. ఆయనతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నోబెల్ లారియట్స్ స్వామీజీతో. సో వాళ్ళతో ఉండగా అక్కడ రీసెర్చ్ చేసేవారు. అక్కడ ఉండగా కూడా సరే కేవలం మరి ఆ మహర్షులకన్నీ ముందే నిర్ణయిస్తారు అనుకుంటాను. ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ రావటం, వాలంటీర్ రావటం, వాలంటీర్లో కూడా ఏమని రాశారు, కేవలం హిజ్ ఓన్ ఇంటెంట్ యంగ్ ఫిజిసిస్ట్ని తయారు చేయటం. అది తయారు చేయడం ఏ విధంగా సాధ్యమైంది? మామూలుగా యూనివర్సిటీలో అన్నీ కూడా చాలా అడ్డంకులు ఉంటాయి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి. విఎస్ కృష్ణ గారు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి ఈయనకి సెపరేట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు న్యూక్లియర్ ఫిజిక్స్కి. ఆ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇవ్వడంతో ఏ విధమైన ఆ అడ్డంకులన్నీ పోయి హీ వాజ్ డైరెక్ట్లీ ఏబుల్ టు కాంటాక్ట్ ఎవరితోటి, ఆ హై లెవెల్ తోటి. దానితో అది సెపరేట్గా చేయటంతో ఫండ్స్ డైరెక్ట్గా రావటం, స్కాలర్షిప్స్ డైరెక్ట్గా రావటం రీసెర్చ్ స్కాలర్స్కి. వారు స్వామి చాలాసార్లు మాట్లాడారు, వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ని ఎలా చూసేవారో, వారిని ఎలా ముందుకు తీసుకెళ్లారో, వారిని ఎలా గైడెన్స్ చేశారో నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అది అంత ప్రేమగా వారు చూసారో అదంతా వేరే విషయం. కానీ దానిని ఏ విధంగా పైకి తీసుకొచ్చారో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ప్రథమ శిష్యుడు వేల్పూరి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఒక్క నిమిషం నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆయన కూడా దీన్ని అడ్రస్ చేశారు. ఏంటంటే ఈరోజు మనం ఇదంతా స్టార్ట్ చేసిన దీనికి హూ ఈస్ సెయింట్ అండ్ సైంటిస్ట్ అన్నదానికి నాకు 1 minute ఇవ్వండి. ఓకే, హియర్ ఇట్ ఈస్. అదే ఈరోజు చెప్తా ఉంటాను. ఇందులో ఉదాహరణ చేయడానికి పేజెస్గా మనకు అనిపించాం. ఓకే, రైట్. ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ, డిఎస్సి, పిహెచ్డి ఇన్స్టిట్యూట్, లండన్. లక్ష్మీనారాయణ గారు స్వామీజీ ప్రథమ శిష్యుడు. యాక్చువల్గా విఎస్ కృష్ణ గారిని స్వామీజీ అడిగింది ఏంటంటే, గివ్ మీ యువర్ బెస్ట్ స్టూడెంట్ టు స్టార్ట్ దిస్ అంటే లక్ష్మీనారాయణ గారిని అప్పచెప్పారు. ఓకే, దీని గురించి మళ్ళా మొదటి ప్రశ్న, స్వామి ఎవరు? సెయింట్ అండ్ సైంటిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకునేదంతా కూడా దాని మీద. One could be a revered sage or one could be a great scientist. However, one could become a highly respected sage-scientist only from Purna Janma Samskara and God's will. అది ఎవరు? లక్ష్మీనారాయణ గారు. A usual question put to Swami by means was about his involvement in seemingly
opposing aspect of his work, spiritual and materialistic. Ante he used to say that his life would have been incomplete. Otherwise, he treated these two aspects, two arms to embrace divine. నా రెండు చేతులతో బ్రహ్మన్, రెండూని ఒకటే. That such a rare personality was a member of Andhra University faculty and was instrumental in establishing a nuclear center was a good fortune of all. Although I had a close interaction with him, most of it was related to the materialistic part nuclear research. On a few occasions, I could hear some of his spiritual discourses. On a special advice particularly given to me was, perfection in discharges one's duties and responsibilities involving mind, expression, and action is the first step towards higher realization. So this is beautiful sentence. మళ్ళా చదువుతాను. దాన్ని ఇంకేమన్నారు, ఇది యాక్చువల్గా లక్ష్మీనారాయణ గారే ట్రాన్స్లేట్ చేశారు. మనస, వచ అండ్ కర్మణ. One has to be good karma yogi to start with. Swami's daily routine and mode of discharging his duties and responsibility had a remarkable influence on the staff members of the nuclear physics department, remains of which are still perceptible. అంటే స్వామి ఆయన శిష్యులకి నేర్పింది ఏంటంటే, perfection in discharging one's duties and responsibilities, expression and action, manasa, vacha, karmana. ఇవన్నీ higher realization. Okay. One, ఇది లక్ష్మీనారాయణ గారు నాతో పర్సనల్గా షేర్ చేసుకున్నది. అది మంచి విషయమే. అందువల్ల లక్ష్మీనారాయణ గారు నాకు క్లోజ్ అనే చెప్పచ్చు. నాకు అప్పుడు 13-14 ఏళ్ళు, 55-56. ఆయన స్వామీజీ ఫస్ట్ శిష్యుడు. స్వామి దగ్గర తరచు వచ్చేవారు. తర్వాత స్వామి, నేను అమెరికా రావటం, ఆయన ప్రొఫెసర్ రావటం, తర్వాత స్వామి జయంతి జరిగినప్పుడు కూడా తరచూ కలుసుకుంటూ ఉండేవాడిని. అదేగాక స్వామీజీ అంటే స్వామీజీ గురించి మాట్లాడితే పక్కకు వెళ్ళిపోతుంది. ఆయన శిష్యులంటే న్యూక్లియర్ ఫిజిసిస్ట్కి గైడెన్స్ ఇవ్వడం కాదు, స్కాలర్షిప్ తెప్పించడమే కాదు, థీసిస్ రాయటం హెల్ప్ చేయటమే కాదు, పబ్లిష్ చేయటమే కాదు, వారికి అన్ని విధాలుగా సహాయం, స్కాలర్షిప్ చేపించడం. అలాగే కాకుండా వాడు ఏం చేశారంటే, ఇదివరకు మన సత్సంగంలో చెప్పాను, ఆ వాల్తేరులో పక్కనున్నది సుమారు ఒక 5 ఎకరాల భూమి. ఎందుకు ఆ విధంగా స్వామి ఏ విధంగా పనులు చేస్తారో ఆ మహర్షుల వారికే తెలుసు. ఒక 5 ఎకరాలు కాకపోవచ్చు, ఎన్నో ఎకరాలు. ఆ ఎకరాలు వీరి చేత కొనిపించారు. వారు అందరూ వారు ఎవరికి డబ్బు లేదు, స్వామీజీ దగ్గర డబ్బు ఉండదు, ఎవరి దగ్గర డబ్బు ఉండదు, వారందరి దగ్గర ఒక్క పైసా ఉండదు. కానీ ఎలాగో కొంత భూమి, ఆ భూమికి అప్పుడు ఏ విధమైన విలువ లేదు, ఎవరు కొనేవారు కూడా కాదు. అక్కడ కేవలం పాములు ఉండేవి, నాగుపాము.
అసలు కొంత స్థలం కొనిపించారు. ఆ కొనిపించిన దాంట్లో ఆ ఆ ఈ స్టూడెంట్స్ అంటే ముందే కొంచెం తర్వాత జరిగింది అనుకోండి, అందరూ స్థలాలు కొనుక్కున్నారు. ఆ స్థలం కొనుక్కున్న దాంట్లో ఒకరు లక్ష్మీనారాయణ గారు. ఆ లక్ష్మీనారాయణ గారి పక్కనే నడింపల్లి తిరుపతి రాజు గారు, అంటే మన సత్సంగం కనుక నేను చెప్తాను, ఫ్రీగా చెప్తాను. నడింపల్లి తిరుపతి రాజు గారు మా మామగారు. తిరుపతి రాజు గారు ఈజ్ తహసీల్దార్ అండ్ డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన స్వామి ఏం చెప్పారంటే, రిటైర్ అయిన తర్వాత నువ్వు అక్కడెక్కడ ఉంటావు, ఇక్కడే ఉండు అని చెప్పి ఆయనకి ఒక స్థలం కొనిపెట్టారు. అందరికీ అంటే కొనిపెట్టడం అంటే ఆయన డబ్బుతో కాదు, నువ్వు కొనుక్కోమని చెప్పారు. ఆ కొనిపెట్టిన ఇంకేం నేను చెప్పాల్సింది ఏంటంటే, లక్ష్మీనారాయణ గారు నేను నైబర్స్ అన్నమాట. అది ఆ విషయం చెప్పడానికి చెప్తాను. వెళ్ళినప్పుడల్లా లక్ష్మీనారాయణ గారితో, సీతమ్మ గారితో, వారి కుమార్తె డాక్టర్ అరుణ్ గారితో సంభాషణ జరుగుతూ ఉండేవి. చాలా పవిత్రులు అందరూ కూడా, చాలా మంచివారు. ఆయన నాతో షేర్ చేసుకున్నారంటే, నన్ను లక్ష్మీనారాయణ గారి ప్రేమతో రాంబాబు గారు అనేవారు. స్వామితో ఉద్యోగం అదే రీసెర్చ్ చేసినప్పుడు ఎప్పుడు ఆయనని ఏదో ప్రొఫెసర్ కానీ, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కానీ ఆ విధంగా చూశాను, కానీ ఆయనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని చూడలేకపోయాను అన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను అని అనుకుని, ఎప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత ఎల్లప్పుడూ భగవద్గీతలోనే, ఆ పక్కనే భగవద్గీత పారాయణలోనే ఆ విధంగానే ఆయన ఆఖరి జీవితం గడిపారు ఆయన ఆ విధంగా. కానీ అదే అంటే ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ముందు చూడండి, ఒకరు నన్ను ప్రశ్న అడిగారు. నేను స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నేను ఆయన గురించి, భగవంతుడి గురించి మాట్లాడేవారు కాదు అంటే అనే ప్రశ్న వచ్చింది. ఎప్పుడు ఎవరికి ఏది అప్లికబుల్ ఆ స్టేజ్లో ఆ విధంగా మాట్లాడాను. నేను ఆయన దగ్గర 1 సంవత్సరం ఉన్నాను. నా పూర్వజన్మ ప్రకారం సంస్కారం వల్ల నాతో ఎప్పుడూ ఆ విషయం మాట్లాడేది. ఇంచేదంటే నాకు అదృష్టం లేదు అప్పుడు. కానీ అదృష్టం తర్వాత వచ్చింది ఆయన గురించి మాట్లాడటానికి, ఆయన స్మృతి గురించి. అది ఎప్పుడు, ఏ జన్మలో, ఏ టైంలో మన చేసుకున్న సంస్కారాన్ని బట్టి అప్పుడు ఇస్తుంది. కానీ ఆయన పాదాలు పట్టుకున్న బట్టి నా ప్రయాణానికి ఆయన గైడ్ చేస్తారు, అందులో అనుమానం లేదు. అది ఎందుకు ఆయన ఆ విషయంలో మాట్లాడాలంటే, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. ఆ విధంగానే వారి లైఫ్ని ఎవరైతే ఆయన కాంటాక్ట్ చేస్తారో వారి లైఫ్ని, స్టూడెంట్స్ని ఎప్పుడూ కూడా వారిని అడ్వాన్స్ అవటానికి గైడ్ చేయడానికే సలహాలు ఇస్తారు. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డాక్టర్ ఉమాపతి. ఉమాపతిని అలాగ గైడ్ చేసి ఆయన్ని ఫిజిసిస్ట్ చేశారు, అమెరికా తీసుకువెళ్ళి. ఆయన అది ఆ విధంగా ఆయన లైఫ్ చేంజ్ చేశారు. అలాగే ఎంతమందినో ఆస్ట్రేలియా పంపించారు ఆ ఫిజిసిస్ట్ని. అదే కాదు, నేను చాలాసార్లు మాట్లాడాను, ఇంక్లూడింగ్ అక్కడ పనిచేసే వారిని, వాళ్ళందరినీ కూడా మీకు జ్ఞాపకం ఇందులో చదువుతూ ఉంటుంది, ప్రతి వారిని తన దగ్గర ఉంచుకోవాలనే కాదు, అందరినీ గైడ్ చేయటం, ఇంగ్లీష్ నేర్పించడం, లేకపోతే వారికి ఏ విధంగా ఉద్యోగం అప్పించి వాళ్ళని పైకి తీసుకువెళ్ళాలి, గైడ్ చేయాలనే కానీ ఆ విధంగా గైడ్ చేసేవారు. అంటే సాధకులను గైడ్ చేసేవారు, స్టూడెంట్స్గా గైడ్ చేసేవారు. ఎవరికన్నా మంత్రోపదేశం కావాలంటే వారికి మంత్రం ఇచ్చేవారు.
అలాగే నాకు తెలిసిన సాధకులకి వారికి మంత్రం ద్వారా ముందుకు వెళ్ళాలని ఉండేవారు. వారికి మంత్రోపదేశం చేసేవారు. వారు ఆ జప మంత్రంతో వారు ముందుకు వెళ్ళారు. అలాగే ఎవరికి కావాల్సింది వారికి తెలుసు. ఈ మహర్షులకి తెలుసు మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఏ లెవెల్లో ఉన్నాము, మనం ఎలా ముందుకు వెళ్ళాము. ఆయనకి ప్రతి మనిషి మీద ఉన్నది ఒకటే ప్రేమ. ఆ ప్రేమ ఏమిటంటే ఆ ప్రేమే ఆయన బ్రహ్మాండ చక్రంలో రాసింది. ఏమిటి? లవ్, నాలెడ్జ్, యూనిటీ. లవ్, నాలెడ్జ్, యూనిటీ అండ్ ఇంకోటి 4. లవ్, నాలెడ్జ్, యూనిటీ. ఇంకోటి సడన్గా అంటే పెద్దవాళ్ళు అయితే ఇది ఒక్కటేనండి, మా సడన్ గా బ్రెయిన్ ఆగిపోతుంది. ఎనీహా ఆ లవ్ అంటే 2 విధాలుగా చెప్తాం. ఆ ప్రేమ అనుకుంటా కాదు, నో, ఒక్క నిమిషం. లవ్, నాలెడ్జ్, ట్రూత్. స్వామి మన్నించమ్మా. ట్రూత్. లవ్, నాలెడ్జ్, ట్రూత్. సో వాట్ ఈస్ దట్ లవ్? ఆ లవ్ మన మీద ఉన్న లవ్. అలాగే ది రియల్ లవ్ ఆయన మాట్లాడేది, ది రియల్ లవ్ ఈజ్ టు Brahman. What is love? Intense love and subsequent attachment to the Brahman is bhakti. That's what is love. Intense love and subsequent attachment to Brahman is love. ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలియదు. సో నేను ఇది ఇన్కంప్లీట్ ఆయన అడిగిన సమాధానానికి. నెక్స్ట్ వీక్ ఈ సమాధానానికి కంటిన్యూ చేద్దాం. అంటే ఇది saint and scientist or science and spirituality, there are not two, they are one and the same. రెండు ఒకటే. అది మహర్షులు చూపించారు, రియల్ సైంటిస్టులు కూడా చూపించారు. రియల్ సైంటిస్టులు ఏం చేశారు? టు ఫైండ్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ విత్ ఏ క్యాపిటల్ T. And that truth is the real truth. And that is where, and singularity, where laws of physics end and spirituality starts. Okay, with that, we'll end. It's almost more than 1 year, 1 hour to 20 minutes. Let's go to our daily dhyanam, weekly dhyanam. Please start in Sukhasana or